ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాయం జరిగిందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలిపింది తెలంగాణ. శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు నికర జలాలు, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు మిగులు జలాలు పెట్టారని వాదించింది. ఎస్ఎల్బీసీని ఏపీ పాలకులు పట్టించుకోలేదని వివరించింది. కృష్ణా జలాల నుంచి 555 టీఎంసీలు ఇచ్చినా ఏపీకి నష్టం ఉండదని తెలిపింది తెలంగాణ. కృష్ణా జలాల్లో వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపిస్తోంది తెలంగాణ సర్కార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎల్బీసీకి తీవ్ర అన్యాయం చేసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు నీటి కేటాయింపులను చేసుకున్నారని ఆరోపించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీతో నీటిని తీసుకువెళ్లేందుకు ఉమ్మడి ఏపీలో 150 టీఎంసీల సామర్థ్యంతో ఎస్ఎల్బీసీకి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపింది. అయితే ఏపీ పాలకులు బచావత్ ట్రిబ్యునల్ ముందు నీటి వాటాల కేటాయింపులకు పట్టుబట్టలేదని తెలిపింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వరుసగా 3వ రోజు వాదనలు వినిపించింది తెలంగాణ. ఉమ్మడి ఏపీ పాలకులు ఎస్ఎల్బీసీని పక్కన పెట్టి ఏపీలోని అవుట్ సైడ్ బేసిన్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపింది. ఎస్ఆర్బీసీ కింద అవుట్ సైడ్ బేసిన్కు, ఎస్ఎల్బీసీ కింద ఇన్సైడ్ బేసిన్కే నీళ్లిచ్చేలా ప్రతిపాదించి తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు అధికారులు. అందుకు 1980లో జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. ఎస్ఆర్బీసీకి 75% డిపెండబిలిటీ ఆధారంగా వచ్చే నికర జలాలను కేటాయించేందుకు జీవోలు ఇవ్వగా ఎస్ఎల్బీసీకి మాత్రం మిగులు జలాలను కేటాయించేలా ప్రతిపాదించిందని ఆవేదన వ్యక్తం చేసింది. కృష్ణా డెల్టా స్కీమ్కు పరిధి మించి ఏపీ నీటిని తీసుకుపోయిందని ట్రిబ్యునల్కు వివరించింది తెలంగాణ. ఒక ఏడాదిలో 125 టీఎంసీల నీటిని తరలించిందని తెలిపింది. ఏపీలో ప్రాజెక్టులకు నీళ్లిచ్చేందుకు ఇతర వనరులున్నాయని, వాటితో వాడుకోగా మిగిలిన నీళ్లు తెలంగాణలోని ఇన్ బేసిన్ అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. 2023-24లో అత్యంత కరువున్న కృష్ణా డెల్టాకు 125 టీఎంసీల నీటిని ఏపీ తరలించిందని వాదించింది. పట్టిసీమ లిఫ్ట్ నుంచే 40 టీఎంసీలను తీసుకెళ్లిపోయిందని, ఆ టైంలో శ్రీశైలానికి వచ్చిన ఇన్ఫ్లో కేవలం 145 టీఎంసీలేనని తెలిపింది. తమ రాష్ట్రానికి న్యాయమైన వాటా ఇవ్వడంతో ఏపీకి వచ్చే నష్టమేమీ ఉండదని బ్రిజేష్ ట్రిబ్యునల్కు స్పష్టం చేసింది తెలంగాణ. అవుట్ సైడ్ బేసిన్కు ఎన్ని నీళ్లు తీసుకెళ్తున్నారని ట్రిబ్యునల్ చైర్మన్ ప్రశ్నించగా, ప్రస్తుతం ఏపీకి 512 టీఎంసీల కోటా ఉండగా అందులో 323 టీఎంసీలను అవుట్ సైడ్ బేసిన్కు తీసుకువెళ్తుందని తెలంగాణ వివరించింది. ఏపీ ఇన్సైడ్ బేసిన్లో వాడుకుంటున్నది 189 టీఎంసీలేనని తేల్చి చెప్పింది. ఈ లెక్కన తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా ఏపీకి నష్టం జరగదని స్పష్టం చేసింది.